ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేనతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. గతించిన మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడారు, సజీవ లెక్కలో ఉంచారు, పోషించారు, ఆరోగ్యం ఇచ్చారు, సంరక్షించారు, అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు, కాపరివై కాపాడారు. అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీ నామాన్ని ఘనపరుస్తున్నాము తండ్రి. దేవా, ఎంత గొప్ప దేవుడివి! ఈ దినాన్ని చూసే ధన్యత, ఈ పునరుద్ధాన దినాన్ని సంఘముగా నీ బిడ్డలందరితో కూడి నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనకు సహాయకరంగా కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుండగా మా అందరితో మీరు మాట్లాడండి. మా మంచి బోధకుడా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడండి దేవా. మా ప్రాణములను తెప్పరిల్ల చేసేది నీ వాక్యమే ప్రభువా. నీ వాక్యము చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు, ప్రభు దీవెనలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరి నాకు సమయాన్ని ఇచ్చిన దైవజనులు ఐజక్ కై గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన జగత్తు పునాది వేయక ముందు నుంచి మనల్ని ప్రేమించి శాశ్వత కాలం వరకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమిస్తున్న దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఈ భూమి మీద ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంతేకాదు, ఆయన మహిమ కొరకు ఎవరైతే బ్రతకాలని ఆశతో ఉంటారో వారి జీవితాల్లో దేవుడు చేసే దీవెనలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఇప్పుడు మనం చదివిన కీర్తనలో రాయబడి ఉన్నాయి. దేవుని మహిమ కొరకు బ్రతికే వారికి ఆయన ఖచ్చితంగా వారి జీవితాల్లో మేలులు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు. అయితే ప్రియులారా,
మనం చదివిన కీర్తన భాగం 91వ కీర్తన. ఈ కీర్తన ఎవరు రచించారో మనకి అక్కడ రాయబడలేదు. అయితే చాలామంది 90వ కీర్తన 91వ కీర్తన మోషే చేత రచించబడిందని చాలామంది నమ్ముతారు. అయితే ఏదేమైనప్పటికీ రచయిత ఎవరో మనకు తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అది రాయించాడు. ఎందుకనంటే మన బ్రతుకుల్ని ధైర్యపరచడానికి, మన బ్రతుకుల్ని ఆయన ఆరాధించే విధంగా చేయడానికి. అయితే ప్రియులరా, ఈ కీర్తనకు నేనిచ్చే టైటిల్ ఏంటంటే భద్రపరచుచున్న దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. ఏంటి చెప్పండి? భద్రపరచుచున్న దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. దేవుడు భద్రపరిచేవాడు. నిన్ను రక్షించిన నాటి నుంచి మరలా నీవు పరలోకములో ఆ మహిమలో ఆ నిత్యత్వములో చేరే వరకు నీ భద్రత అంతా ఆయనదే. నువ్వు భయపడ అవసరం లేదు, నువ్వు చింతించే అవసరం లేదు. ఆయన అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో నిన్ను భద్రపరుస్తాడు. ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నీకు సెక్యూరిటీ ఇస్తాడు అన్ని సమయాల్లో. అయితే ప్రియులరా, దేవుణ్ణి నీవు ఖచ్చితంగా ఆరాధించవలసిందే. ఆయన్ని ఆరాధించాలంటే మొదటిగా ఆ భద్రపరుచున్న దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వాలి. ఆ భద్రపరచు దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వకపోతే నువ్వు ఆరాధించవు. అందుకే చూడండి, ఈ కీర్తనలో మొదటి 2 వచనాల్లోనే ఆయన ఎవరో కీర్తనకారుడు చెప్పాడు. చూడండి, కీర్తన మనము 3 భాగాలుగా చూడొచ్చు. మొదటిగా చూడండి, 2 వచనాల్లో ఆయన ఎవరో చెప్పాడు, భద్రపరుచున్న దేవుడు ఎవరో చెప్పాడు. రెండవది 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆయన ఎందుకు భద్రపరుస్తున్నాడో చెప్పాడు, లేదా ఎలా భద్రపరుస్తున్నాడో చెప్పాడు, లేకపోతే ఎక్కడి నుండి నిన్ను భద్రపరుస్తున్నాడు, ఎలా భద్రపరుస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేశాడు. చివరి భాగం ఆయన భద్రపరిచే దేవుడు నీకు ఏ విధమైన వాగ్దానాలు చేస్తున్నాడో ఆ కింద చివరి వచనాల్లో మనకు కనబడుతుంది. అయితే గుర్తుంచుకోండి, దేవుడు భద్రపరుచుచున్నాడు గనుక నీవు ఖచ్చితంగా ఆయన్ని ఆరాధించాలి. మరి నిన్ను భద్రపరుస్తున్న దేవుడు ఎవరు అని ఆలోచిస్తే 91వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఆయన గురించి 4 విషయాలు చెప్పాడు కీర్తనాకారుడు. ఆయనకున్న నామం లేకపోతే ఆయన ఎవరో అనే విషయాన్ని 4 విషయాల్లో చెప్పాడు. అది మనకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వు ఆయన్ని ఆరాధించకుండా ఉండలేవు. మొట్టమొదటి మహోన్నతుడు అన్నాడు. ఎవరు చెప్పండి? మహోన్నతుడు. రెండవది ఏమన్నాడంటే సర్వశక్తిమంతుడు అన్నాడు. దేవుడు ఎవరంట? మహోన్నతుడు. రెండవది సర్వశక్తిమంతుడు. మూడవది ఏమన్నాడు తెలుసా? నా దేవుడు అన్నాడు. దేవుడు చూడండి, ఒకటి మహోన్నతుడు, రెండవది సర్వశక్తిమంతుడు, మూడవది దేవుడు, 4వ మాట అన్నాడు చూడండి, యెహోవా అన్నాడు. ఆ 4 విషయాలు నీకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వు ఆయన్ని ఆరాధించకుండా ఉండలేవు. మొదటిగా చూడండి, భద్రపరుచున్న దేవుడు ఎవరంటే మహోన్నతుడు లేదా సర్వోన్నతుడు. హీ ఈజ్ ద మోస్ట్ హై గాడ్. దేవుడు ఎవరంటే ఎలియోన్ అంటారు హెబ్రూ భాషలో, ఎలియోన్. ఈ మాటకు అర్థం ఏంటంటే ఆయన అన్నింటికంటే పైనున్నవాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్త ఆయనే, సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు. మోస్ట్ హై గాడ్, మహోన్నతుడు ఆయన. అన్నింటి పైన ఉన్నవాడు ఆయనే, అన్నింటికి ముందున్నవాడు ఆయనే. ఆయనే ఆది, ఆయనే అంతము.
ఇప్పుడు మీరు ఆలోచించండి, నీకు ఏ పరిస్థితి వచ్చినా గుర్తుంచుకో, అన్నిటికి పైన ఎవరుంటారో తెలుసా? ఆయన ఉంటాడు. ఆయన సింహాసనం వేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు అనుకో, అది వస్తుంది, మరలా పోతుంది. నీ జీవితంలోనికి ఏదైనా రావాలన్నా ఆయనే అనుమతించాలి, ఏదన్నా పోవాలన్నా ఆయనే ఆజ్ఞాపించాలి. ఏది జరగాలన్నా ఆయనే ఉన్నాడు. ఎవరంటే ఆయన మహోన్నతుడు, ఎలియోన్. ఆయన నా జీవితం పైన ఉన్నవాడు, నా పరిస్థితులు పైన ఉన్నవాడు, ఆయన సర్వ సృష్టి పైన ఉన్నవాడు, సమస్తాన్ని పరిపాలిస్తున్నవాడు, శాసిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు. ఇప్పుడు నీకు అర్థమైతే నీ దేవుడు మహోన్నతుడు అని, ఖచ్చితంగా నువ్వు ఆయన్ని ఆరాధించకుండా ఉండలేవు. నీ పరిస్థితుల పైనన్నిటి మీద ఆయన ఉన్నాడు గనుక ఈరోజు నీవు అన్ని పరిస్థితుల్లో దాటుకుని రాగలుగుతున్నావు, అన్ని పరిస్థితుల్ని నువ్వు తట్టుకోగలుగుతున్నావు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ శక్తి కాదు, నీ బలము కాదు, నీ డిగ్రీలు కాదు. దీని అంతటికి కారణం నీ పరిస్థితులన్నిటి మీద ఆయన ఉన్నాడు. హల్లెలూయా, మోస్ట్ హై గాడ్. రెండవది ఏమన్నాడో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు అన్నాడు. ఇక్కడ మొదటగా చూడండి, మహోన్నతుడు లేదా సర్వోన్నతుడు ఈ పేరుందే, దేవుని నామం ఉందే. ఈ నామం మొట్టమొదటిగా మనకి ఎక్కడ తెలియజేయబడుతుంది? ఆది కాండము 14వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. ఆది కాండము 14వ అధ్యాయంలో, ఈ 14వ అధ్యాయంలో అబ్రహాము సహోదరుడైన కుమారుడు లోతు ఉంటాడు. ఈ లోతుని ఏం చేస్తారంటే, మనం ఆలోచిస్తే అక్కడ శత్రువు వచ్చి వారిని, లోతు సంతానాన్ని ఏం చేస్తాడంటే అతను కలిగిన ఆస్తిని అంతటిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? అబ్రహాముకు తెలుస్తుంది. అబ్రహాముకు తెలియగానే తన దగ్గరున్న సైన్యాన్ని అంతటిని తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ రాజులను తరిమి విజయం సాధించి లోతును ఆ శత్రువు నుండి విడిపించి క్షేమంగా తీసుకుని వస్తాడు. అలా వచ్చినప్పుడు చూడండి, 18వ వచనంలో రాయబడి ఉంది, షాలేము రాజైన మెల్కీషెదెకంట ద్రాక్షరసమును రొట్టెను తీసుకుని వచ్చి ఈ అబ్రహామును ఎదుర్కొంటాడు. ఎవరంట అతను? అక్కడ రాయబడి ఉంది, సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని రాయబడు. అయితే అక్కడ ఇంకో మాటను చూడండి, ఈ సర్వోన్నతుడైన దేవుడంట 20వ వచనంలో, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాడంట. మీరు ఆలోచించండి, సర్వోన్నతుడగు దేవుడంట స్తుతింపబడాలి. ఎందుకు? ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో చూడండి, లోతు జీవితంలో చూడండి, దేవుడు ఏం చేశాడంటే శత్రువుల నుంచి విడిపించాడు, విజయాన్ని ఇచ్చాడు. లోతును విడిపించాడు, వెళ్ళిన అబ్రహాముకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు షాలేము రాజు, ఈ షాలేము రాజు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన నీతికి రాజు, ఆయన నిరంతరము జీవించుచున్నవాడు. ఈ షాలేము రాజు రాగానే ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో స్తుతింపబడాలి దేవుడు. ఎందుకు? ఆయన సర్వోన్నతుడు. ఇదిగో అబ్రహామా, లోతును విడిపించడానికి వెళ్ళావు, నిన్ను విడిపించడానికి నీకు శక్తినిచ్చింది ఎవరో తెలుసా? సర్వోన్నతుడే. లోతునే కాదు, అతను కలిగిన సమస్తాన్ని శత్రువుల నుంచి విడిపించడానికి సహాయం చేసింది ఎవరో తెలుసా? సర్వోన్నతుడే. నిన్ను తప్పించింది, నిన్ను విజయాన్ని ఇచ్చింది, నిన్ను క్షేమంగా నడిపించింది ఎవరో తెలుసా? అబ్రహాము, ఆ సర్వోన్నతుడే. అందుకే ఆ సర్వోన్నతుడైన దేవుడు ఏమవ్వాలంట? స్తుతింపబడునుగాక అని చెప్పాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించేశాడంట. హల్లెలూయా. ఇప్పుడు సర్వోన్నతుడిని మనం ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా స్తుతించాల్సిందే. ఇప్పుడు ఆయన నామము నీకు అర్థమైతే, ఆయన సర్వోన్నతుడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నీకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ నీ శత్రువులే ఈ భూమి మీద. అది ఏదైనా కావచ్చు, కష్టమే, ఇబ్బందే, బాధలే, శ్రమలే, అవమానాలే, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ గుర్తుంచుకో,
ఇదిగో ఆ శత్రువులన్నిటి మీద దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు గనుక నువ్వు ఈరోజు క్షేమంగా ఉండగలిగావు. హల్లెలూయా. అందుకు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయనను ఖచ్చితంగా స్తుతించాల్సిందే. రెండవ నామం చూడండి, కీర్తనకారుడు అక్కడ తెలియజేస్తున్నాడు 91వ కీర్తనలో, సర్వశక్తుడు దాయ్. దేవుడు ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. ప్రతి పరిస్థితికి సరిపోయిన సర్వ సమృద్ధి గల దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకి అసాధ్యమైనది ఏదియూ లేదు అని అర్థం. ఆయనకి సమస్తము సాధ్యమే. నీ అవసరతలు తీర్చడానికి, నీ జీవితంలో ఏదైనా చేయడానికి ఆయనకు సమస్తము సాధ్యమే అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. మీరు ఆలోచించండి, ఆయన సర్వశక్తిమంతుడు అని నీకు అర్థమైతే నీ జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సమస్తాన్ని సాధ్యపరుస్తున్నాడు. అసాధ్యమే, నువ్వు ఒక శ్రమ నుండి తప్పించుకోవడం అసాధ్యమే, ఒక కష్టం నుండి తప్పించుకోవడం అసాధ్యమే, నీ బ్రతుకు ఈరోజు ఇలా ఉండడం అసాధ్యమే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేశాడు. ఆయన సర్వశక్తిమంతుడు. అందుకు నువ్వు ఖచ్చితంగా ఆయన ఆరాధించవలసిందే. హల్లెలూయా. మూడవ నామం చెబుతున్నాడు చూడండి. మూడవ నామం ఏంటో తెలుసా? ఆయన దేవుడు అంటున్నాడు. ఎవరంట ఆయన? దేవుడు. నా దేవుడు అన్నాడు చూడండి ఆ మాట. ఎవండి, ఎవరికైనా ఈ బైబిల్లో ఉన్న దేవుడు వారి దేవుడు అయ్యాడు అనుకో, మర్చిపోవద్దు, వారి జీవితంలో దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? వారిని ఆదుకొని, వారిని సంరక్షించి, వారిని దీవించేవాడిగా ఉంటాడు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ధన్యత అనే మాట హెబ్రూ భాషలో ఒక అర్థం ఉంటుంది. ఏంటో తెలుసా? ఆయన హస్తము ఎల్లప్పుడూ నీ మీద ఉండడం. హల్లెలూయా. ఏమంటే మీరు ఆలోచించండి, దేవుని హస్తము, కరుణా హస్తము నీ మీద ఉంటే నీకు లోటు ఏంటి చెప్పు? ఏ శ్రమ వస్తే ఏంటి చెప్పు? ఏ బాధ వస్తే ఏంటి చెప్పు? ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను భద్రపరుస్తున్న దేవుడు నీకు అర్థం అవ్వాలి. మొదట ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. అంతేకాదు ఆయన నీ దేవుడు, నా దేవుడు ఆయన. ఇప్పుడు ఆయన నా దేవుడు అయ్యాడు అనుకో, ఆయన నా పక్షమై ఉంటాడు. ఆయన నా పక్షమై ఉండగా నాకు విరోధి ఎవడు? నన్ను ఏమైనా చేయగలదా? కష్టము కానీ, నష్టము కానీ, బాధ కానీ, హింస కానీ, కరువు కానీ, ఖడ్గము కానీ, ఏదైనా నాకు హాని చేయగలదా? లేదు లేదు లేదు. ఎందుకో తెలుసా? ఆయన నా దేవుడు, పక్షమై ఉంటాడు. నా దేవుడు ఎవరు? మహోన్నతుడు, అన్నిటికీ పైన ఉన్నవాడు. నా దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆయనకు సర్వశక్తి ఉంది. ఆయనకు అసాధ్యమైనది, ఆయన లేనిదంటూ ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. అందుకని ఇప్పుడు ఆయన నా దేవుడు అంటున్నాడు. హీ ఈజ్ గాడ్. దాని అర్థం ఏంటంటే ఎలోహిం అని అర్థం. ఎలోహిం అనగా ఆయన సృష్టికర్త అని అర్థం. అన్నింటికి ఆధారం ఆయనే, అన్నిటికీ మూలమై ఉన్నవాడు ఆయనే. ప్రియులారా, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన కీర్తిని మనం ఊహించడానికి కూడా మన ఊహ సరిపోదు. అంత ఉన్నతుడు, అంత గొప్పవాడు ఆయన. ఎలోహిం అనే మాట మనకేం తెలియజేస్తా తెలుసా? ఆయన త్రిత్వమై ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు ఆయనే సృజించాడు, ఆయనే నడిపిస్తున్నాడు. 100వ కీర్తనలు అంటాడు కదా, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. ఆయన ఏం చేస్తాడు? నిన్ను సృష్టించాడు. అంతేకాదు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను కాపరిగా కాపాడుతాడు. ఆయన నిన్ను మేపుతాడు, అనగా పోషిస్తాడు. హల్లెలూయా. మరి నువ్వు ఆలోచించు, నీ దేవుడు ఎవరో నీకు అర్థమయ్యిందా? భద్రపరచుచున్న నీ దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన నిన్ను పోషిస్తున్నవాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. అంతేకాదు ప్రియులారా, ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయన యెహోవా. యెహోవా అనగా హి ఈజ్ ద లార్డ్. యెహోవా అనగా అర్థం ఏంటో తెలుసా? ఆయన ఉన్నవాడు, అనువాడు. ఎప్పుడున్నాడు ఆయన? ఎప్పుడున్నాడు?
నువ్వు ఎంత వెనక్కి వెళ్తావు, ఎన్ని సంవత్సరాలు వెళ్తావు వెనక్కి వెళ్ళు, ఉన్నాడు ఆయన. ఎంతకు ముందుకు వెళతావు వెళ్ళు, ఉన్నాడు ఆయన. అన్ని కాలాల్లో ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నవాడు అనువాడు. యెహోవా అనే నామం మనకి ఇంకా ఏం తెలియజేస్తో తెలుసా? ఉన్నవాడు అనువాడు ఎవరో తెలుసా? నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. యెహోవా అనే నామం ఇంకా మనకేం తెలియజేస్తో తెలుసా? ఆయన నిబంధనకర్త అయిన దేవుడు. వాగ్దానము చేసి ఆయన వాగ్దానాన్ని నెరవేర్చువాడు అని అర్థం. కవెనెంట్ కీపింగ్ గాడ్ అని అర్థం యెహోవా అనగా. అంటే ఆయన మాట ఇస్తాడు, మాట తప్పడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అన్నీ మారిపోవచ్చు, నువ్వైనా మారిపోవచ్చు, కానీ ఆయన మాట మారసుమా. చూడండి, మీరు ఆలోచించండి. అబ్రహాముతో ఏ వాగ్దానం అయితే చేశాడో అది నెరవేర్చాడు అంతే. నీ ప్రజలు తమది కాని దేశంలో బానిసలుగా ఉంటారు, మరలా వారిని విడిపించి నేను తీసుకువెళ్తాను ఆ యొక్క పాలు తేలు ప్రవహించు దేశానికి నీ సంతానాన్ని తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. మరి ఆయన సంతానం ఆయన మాట విన్నారా? ఆయనకు అవిధేయులుగానే బ్రతికారుగా. మీరు ఆలోచించండి, మరి ఆయన మారిపోయాడా? మారలేదు. అబ్రహాముతో ఏ వాగ్దానం చేశాడో అది నెరవేర్చిన దేవుడు ఆయనే యెహోవా, నిబంధనను నెరవేర్చు దేవుడు. నువ్వు మారతావు కానీ ఆయన మారడు. నీ పరిస్థితులు మారతాయి కానీ ఆయన మారడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన మార్పు లేనివాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిన్ను ప్రేమించి రక్షించిన దేవుడే ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను భద్రపరుస్తున్నాడు. మొదట నిన్ను భద్రపరుచుచున్న దేవుడు నీకు ఎవరో అర్థమైతే ఖచ్చితంగా ఏం చేస్తావు తెలుసా? ఆయన ఎదుట సాగిలపడి ప్రభువా నీకు వందనాలు అని చెబుతావు, ప్రభువా నీకే స్తుతి అని చెబుతావు. ఎందుకు? ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నీ దేవుడు, ఆయన యెహోవా నిబంధనను నెరవేర్చువాడు, మార్పు లేనివాడు, మాట ఇస్తే తప్పనివాడు నీ దేవుడు. అందుకని ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను భద్రపరుచుచున్నాడు. ఇప్పుడు ఆయన డిసైడ్ అయ్యాడు ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించాలి, నిన్ను రక్షించాలి, కడవరకు నిన్ను భద్రపరచాలి. అందుకే ఏం చేశాడు తెలుసా? ఆయన మాట తప్పడు గనుక నిన్ను ఈ దినం వరకు నువ్వు మాట తప్పినా, నువ్వు ఆయన మాట జవదాటినా, నిన్ను మాత్రం మాట తప్పని దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. అన్ని సమయాల్లో నీకు ఆయన ప్రొటెక్షన్ ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఇస్తున్నాడో తెలుసా? అక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, తన రెక్కలతో నిన్ను భద్రపరుస్తున్నాడంట. హల్లెలూయా. ఏమంటే దేవునికి రెక్కలు ఉంటాయా? ఏం చేస్తున్నాడంట ఆయన? ఇక్కడ మీరు ఆలోచించండి, ఇది ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనమాట. మనకు అర్థం అవ్వడం కోసం చెబుతున్నాడు, ఉపమాన రూపంగా మాట్లాడిన మాట. అంటే దేవునికి రెక్కలు ఉంటాయా? యేసుక్రీస్తు అంటాడు, ఆయన రక్షణ ఎలా ఉంటుందో తెలుసా? కోడి తన పిల్లలను తన రెక్కలతో కప్పినట్లుగా ఆయన మనల్ని కప్పుతాడంట. హల్లెలూయా. అంటే మీరు ఆలోచించండి, ఆయన రెక్కల కింద ఏముంటుంది? నీకు ఆశ్రయం ఉంటుంది. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఇప్పుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పాడు అనుకో, ఏ శ్రమ అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా. ఆఫ్రికా అడవుల్లో ఒకానొక రోజున భయంకరమైన కారు చిచ్చు, అనగా దానికే అడవంతా తగలడిపోవడం ప్రారంభించింది. కారు చిచ్చు అంటాం. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఒక మిషనరీ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళితే అతడు చూస్తూ ఉండగానే అతని కళ్ళ ముందే ఆ ప్రాంతం అంతా, అడవంతా తగలబడుతూ వెళ్ళిపోయింది. చాలా బాధపడుతూ కన్నీరు కార్చుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నాడంట. ఆ కాలిపోయిన ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక పక్షి కాలిపోయి కనబడింది. కాలిపోయి కనబడితే వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ పక్షిని కాలిపోయింది అయ్యో పాపం అనుకుంటూ ఇలా తీయగానే దాని కింద ఏమున్నాయో తెలుసా? దాని పసి పిల్లలు ఉన్నాయంట. అవి వెంటనే కిచ్ కిచ్ కిచ్మంటూ వెంటనే అతని ముందు ఇలా నడవసాగాయంట. ఇదేమైపోయింది? చచ్చిపోయింది, కాలిపోయింది. కానీ ఏం చేసిందో తెలుసా? తన రెక్కల అంతటితో ఏం చేసింది? తన పిల్లల్ని కప్పెట్టి ఉంచేసింది. కారు చిచ్చు అంటే మనం మంట వేస్తే ఒకే చోటన మండదు. అది ఏమవుతుందంటే ఒకేసారి ఇలా వెళ్ళిపోతుంది.
అందుకని ఏమైపోయింది, తన తల్లి కాలిపోయింది కానీ తన కింద ఉన్న పిల్లలకు మాత్రం ఏ అపాయము లేదంట. ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసా? ఎన్ని అపాయాలు నీ మీద దాటి వెళ్ళిపోతున్నా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పేం చేస్తాడు తెలుసా? నీకు కాపుదల, భద్రత, క్షేమాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. మరి ఇది చాలదా నీవు ఆరాధించడానికి ఆయనకి? ఒక పక్షే సృష్టిలో తన పిల్లల్ని అంతగా భద్రపరిస్తే, మరి సృష్టి అంతటిని కలగజేసిన వాడు, నిన్ను రక్షించుటకు కలువరి సిలువలో తన ప్రాణమే పెట్టినవాడు, నిన్ను ఎంతగా ప్రేమించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీకు దేవుడైన వాడు నిన్ను భద్రపరచడా? మరి భద్రపరచకుండానే ఈరోజు ఇలా ఉన్నావా నువ్వు? ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నిన్ను భద్రపరచుచున్న దేవుణ్ణి నువ్వు ఖచ్చితంగా ఆరాధించాలి, ఏది ఏమైనా. ఎందుకో తెలుసా? ఆయన మహోన్నతుడు. ఆయన ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడు. ఆయన నీ దేవుడు. ఆయన యెహోవా ఈజ్ ద లార్డ్. ఆయన నిబంధనను నెరవేర్చే దేవుడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు నన్ను భద్రపరుస్తున్నాడు? ఇది కూడా నీకు అర్థం అవ్వాలి. ఆయన ఎవరో నీకు అర్థమైంది, మరి ఆ దేవుడు, ఆ మహోన్నతుడు నన్నెందుకు భద్రపరచాలి? ఆ సర్వశక్తిమంతుడు నన్నెందుకు భద్రపరచాలి? ఆ దేవుడు, ఆ యెహోవా నన్నెందుకు భద్రపరచాలి? ఎందుకు భద్రపరచాలో తెలుసా? ఇదిగో మొదటి వచనంలో రాయబడి ఉంది, నీవు ఆయన చాటున నివసించడానికి వచ్చేసావు, అందుకే నిన్ను భద్రపరుస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామందికి వారు ఆశ్రయించడానికి వాళ్ళకి చాలా చోట్లు ఉన్నాయి. వాళ్ళు ఆశ్రయంగా చేసుకున్నారు. కొంతమంది డబ్బును చేసుకున్నారు, అధికారాన్ని చేసుకున్నారు. అధికారం కింద దాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి బలాన్ని ఆశ్రయముగా చేసుకున్నవారు. కానీ నీ మహోన్నతుడైన దేవుని చాటుకు వచ్చేసావు. ఆయన చాటునున్నావు కనుక నిన్ను ఖచ్చితంగా భద్రపరుస్తాడు ఆయన. ఇంకో మాట ఉంది అక్కడ, సర్వశక్తుని నీడకు వచ్చేసావు నువ్వు. హల్లెలూయా. ఆయన చాటున నివసిస్తున్నావు, అందుకే భద్రపరుస్తున్నాడు. ఆయన నీడను విశ్రమిస్తున్నావు, ఆ సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నావు కనుక నిన్ను భద్రపరుస్తున్నాడు. ఇంకో మాట అన్నాడు చూడండి అక్కడ, నేను నమ్ముకొను నా దేవుడు అంటున్నాడు. నువ్వు ఆయన నమ్మావు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను భద్రపరిచే దేవుడు. నిన్ను దాటిపోయే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? నువ్వు ఆయన్ని నమ్మావు గనుక ఆయన నిన్ను భద్రపరుస్తున్నాడు. ఇంకో మాట మనం చదివితే 14వ వచనంలో రాయబడి ఉంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావు ఆయన్ని. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడమే. నువ్వు ఆయన చెప్పిన మాట వింటున్నావు, ఆయనకు లోబడుతున్నావు. అందుకే ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు తన రెక్కల నీడలో ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. ఆయన రెక్కల నీడలో కప్పాడు గనుక, నీకు ఆశ్రయం ఇచ్చాడు గనుక ఈ రోజు వరకు క్షేమముగా, భద్రంగా నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అందుకు నువ్వు ఖచ్చితంగా ఆయన్ని ఆరాధించాలి. ఆయన ప్రేమిస్తున్నావు. అంతేకాదు ఇంకో మాటను చూడండి, అతడు నా నామమును ఎరిగినవాడు. నువ్వు ఆయన నామాన్ని ఎరిగావు. యేసు నామం ఏంటో నీకు తెలుసు. ఆయన నామంలో రక్షణ ఉందని, స్వస్థత ఉందని, ఆయన నామమే అన్ని నామముల కన్నా పైనామం అని నువ్వు ఎరిగి ఉన్నావు. ఆయన నామాన్ని నేను స్తుతిస్తున్నావు, ఆయన నామాన్ని ప్రకటిస్తున్నావు, ఆయన నామములోనే ప్రార్థన చేస్తున్నావు. అందుకనే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? తన రెక్కల నీడలో నిన్ను భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు పిల్లరా, ఇంకో మాట అన్నాడు చూడండి, ఆయన నామాన్ని ఎరిగి ఉన్నావు, అందుకు నువ్వేం చేస్తున్నావు తెలుసా? అతడు నాకు మొర్ర పెట్టగా, నువ్వు ఆయనకు మొర్ర పెడుతున్నావు. అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నావు ఆయనకి. అంతకుముందు నీవు మొరపెట్టేది ఎవరి ముందో? మనుషుల ముందో, అధికారుల ముందో, రాజుల ముందో. కానీ ఈరోజు ఎవరి దగ్గర మొరపెడుతున్నావో తెలుసా? మహోన్నతుడైన దేవుని ఎదుట మొరపెడుతున్నావు, సర్వశక్తిమంతుడైన దేవుని ముందు మొరపెడుతున్నావు. నీ దేవుడైన ఆయన యెహోవా, ఆయన ఎదుట నువ్వు మొరపెడుతున్నావు గనుక నీ మొరకు ఆయన చెవియొగ్గి నీకు జవాబిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు తెలుసా? ఆయనను నువ్వు నమ్ముకున్నావు, ఆయన చాటుకు వచ్చేసావు, ఆయన నీడను విశ్రమిస్తున్నావు, ఆయన ప్రేమిస్తున్నావు, ఆయన నామాన్ని ఎరిగి ఉన్నావు. అంతేకాదు ఆయనకు మొర్ర పెడుతున్నావు. హల్లెలూయా. మరి నువ్వు ఆయన్ని ప్రేమిస్తుంటే నిన్ను విడిచిపెట్టాడా? అక్కడ రాయబడి ఉంది,
నిన్ను తప్పిస్తున్నాడు కదా. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక తప్పిస్తున్నాడు కదా. నువ్వు ఆయన నామాన్ని ఎరిగి ఉన్నావు, అతడు నా నామాన్ని ఎరిగాడు కనుక అని విడిచిపెడుతున్నాడా? లేదా అక్కడ రాయబడి ఉంది నిన్ను ఘనపరిచాడు కదా. ఈరోజున్న స్థితి ఎవరిచ్చారు నీకు? ఈరోజు ఒకవేళ కాలు ఎగరేస్తున్నావా, లేకపోతే నీ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నావా, ఆయన ఘనపరుస్తున్నావా? అందుకని రాయబడి ఉంది ఆరాధనలు ఏమవ్వాలో తెలుసా? ఆయన ఎదుట మనము సాగిలు పడిపోవాలి. అవునయ్యా, ఈ బ్రతుకంతా నువ్వు ఇచ్చిందే ప్రభువా. ఏమండి, ఆయన ఆరాధించడం అంటే మీరు ఆలోచించండి. ఆరాధించిన ప్రతి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఆయన పాదముల మీద పడిపోతాడు. ఆయన పాదముల మీద పడిపోతాడంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నీవు తప్ప నా జీవితాన్ని ఇలా ఉంచిన వాడు ఎవ్వడూ లేడు, నువ్వే ఆధారం అని పడిపోవడం ఆరాధన అంటే. అంతేకాదు, నేను ఎవరినో తెలుసా? ఇదిగో ప్రభువా, ఈ భూమిలో నుంచి వచ్చాను, మట్టిని నేను, కానీ మట్టిని ఏం చేశావో తెలుసా? నువ్వు మహిమతో నింపావు ప్రభు, అందుకు నీకు వందనాలయ్యా. నేను నీ పాదముల దగ్గరే ఉండాలి, ఎందుకంటే నీ పాదముల కిందేముందో తెలుసా? భూమి ఉందే ప్రభు, ఆ మట్టినయ్యా నేను, ఆ ధూళినయ్యా నేను. కానీ నువ్వేం చేసావో తెలుసా? నీ సొత్తైన బిడ్డగా చేసేసుకున్నావు, నీ ప్రజగా చేసేసుకున్నావు. అందుకొరకు నా కొరకు నీ ప్రాణమే పెట్టావయ్యా, అందుకు నీకు వందనాలు ప్రభువా. ఇంకో మాట ఉంది, నువ్వు మొరపెడుతున్నావు, నీ ప్రార్థన త్రోసివేశాడా? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని. ఎన్ని ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వలేదు నీకు? ఎన్ని ప్రార్థనలకు నువ్వు జవాబు పొందలేదు? జవాబు పొందుతావు, మరలా వెంటనే ఇంకో ప్రార్థన వస్తుంది. రాగానే ఏం చేస్తావు తెలుసా? జవాబు పొందినందుకు ఆయన ఆరాధించడం మానేస్తావు, మరలా ఇంకొక అవసరత కోసం మరలా గోజాడడం ప్రారంభిస్తావు. కాదు 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 కాదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మర్చిపోవద్దంతే. మర్చిపోవడానికి వీల్లేదు. పాపము వలన వచ్చు జీతము మరణము, పాపం వలన వచ్చు జీతము మతిమరుపు కూడా. మరణమే కాదు, మతిమరుపు కూడా వచ్చింది మనకి, మర్చిపోతూ ఉంటాం. అందుకని మీరు ఆలోచించండి, అపకారాన్నేమో మర్చిపోవాలి, ఉపకారాన్ని నీ జీవితాంతం గుండెల్లో పెట్టుకుని నువ్వు దాన్ని గుర్తుంచుకుని ఎల్లప్పుడూ ఆయన ఆరాధించాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అపకారాన్నేమో గుర్తుంచుకుంటాం, ఉపకారాన్నేమో ఎప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటాం, దులిపేస్తాం అక్కడికక్కడే. అందుకే అంటాడు, నా ప్రాణమా మర్చిపోతావేమో జాగ్రత్త, నా అంతరంగముందున సమస్తమా, నీ ఆలోచనలో కానీ, నీ తలంపుల్లో కానీ, నీ యొక్క ఊహల్లో కానీ, నీ నిర్ణయాల్లో కానీ ఒకవేళ మర్చిపోతావేమో ఆయన ఏం చేశాడో. మర్చిపోవద్దు నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములకు నువ్వు ఖచ్చితంగా దేన్ని మర్చిపోవద్దు. మరి ఏం చేయాలి? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమును నువ్వు సన్నుతించాలి, ఆరాధించాలంతే. హల్లెలూయా. మీరు ఆలోచించండి, దేవుడు ఎవరో నీకు అర్థమైందా? అర్థమైతే ఆయన ఎందుకు భద్రపరుస్తున్నాడో నీకు అర్థమైందా? అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఖచ్చితంగా నిన్ను భద్రపరుచున్న దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. అందరూ తరల వంచండి, అందరూ తరల వంచండి. నిన్ను భద్రపరుచుతున్న దేవుణ్ణి నువ్వు ఖచ్చితంగా ఆరాధించాలి. మనల్ని భద్రపరచువాడు దేవుడే. నీవు రక్షించబడిన నాటి నుండి నీ భద్రత ఆయనదే. నువ్వు మహిమలో చేరే వరకు నీ భద్రత ఆయనే. కష్టాలైనా నష్టాలైనా, వేటగాని ఉరి అయినా నాశనమైనా, తెగులైనా, రాత్రైనా పగలైనా, భయాలైనా రోగాలైనా, శత్రువైనా అపాయమైన, కరువైనా ఖడ్గమైనా, కలిమైనా లేమైనా, ఏది ఏమైనా నీ భద్రత నీ దేవునిదే. ఆయన నిన్ను భద్రపరచువాడు. ఏ కష్టం వచ్చినా భయపడొద్దు, ఏ నష్టం వచ్చినా భయపడొద్దు. ఎందుకో తెలుసా? నిన్ను భద్రపరుచున్న దేవుడున్నాడు, ఆయన ఆరాధించు చాలు. ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? నిన్ను భద్రపరుచుచున్న దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎన్ని పరిస్థితుల్లో నిన్ను భద్రపరిచాడో. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయము కలుగజేస్తున్నాడే, ఆయన రెక్కలలో నిన్ను కప్పుతున్నాడే. ఇదిగో ఆ మహోన్నతుని చాటుకొచ్చి కాదు, నువ్వెవరు చాటునున్నావో తెలుసా? మహోన్నతుడు చాటునున్నావు. ఆ మహోన్నతుడు నీతోనే ఉన్నాడు. నువ్వు ఒంటరివాడివి కాదు, నీతో మహోన్నతుడు ఉన్నాడు, నీతో సర్వశక్తిమంతుడు ఉన్నాడు.
నీతో నీ దేవుడు ఉన్నాడు, నీతో నిబంధనను నెరవేర్చే యెహోవా ఉన్నాడు. దేనికి భయం? దేనికి చింత? దేనికి విచారిస్తున్నావు? దేనికి కృంగిపోతున్నావు? దేనికి నలిగిపోతున్నావు? ఇదిగో నీకు అర్థమైతే, నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే, ఇదిగో నిన్నెందుకు భద్రపరుస్తున్నాడు తెలుసా? నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు. నువ్వు నమ్మింది రాయినో రప్పనో కాదు, మహోన్నతుడైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి. నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను ఆయన భద్రపరుస్తున్నాడు. నువ్వు ఆయన చాటునున్నావు, ఆయన నీడను విశ్రమించావు, ఆయన్ని ప్రేమిస్తున్నావు, ఆయన నామాన్ని ఎరిగి ఉన్నావు. అంతేకాదు, నువ్వు ఆయన నామాన్ని ప్రార్థన చేస్తున్నావు. నా దిక్కు నీవేనయ్యా అని ప్రార్థన చేస్తున్నావు. మరి నీ చెయ్యి విడిచిపెట్టాడా? నిన్ను మర్చిపోయాడా? నిన్ను కాదన్నాడా? మరి ఎందుకు ఆయన ఆరాధించలేకపోతున్నావు? ఆరాధించు. ప్రభువా నీకు వందనాలు అని చెప్పు. చేతులు జోడించి చెప్పు, యేసయ్యా నీకే వందనాలయ్యా, నీకే స్తుతి అయ్యా. ప్రభువా నన్ను మర్చిపోలేదయ్యా, నన్ను తప్పించిన వాడివి, నన్ను గణపరిచిన వాడివి, నాకు ఉత్తరం ఇచ్చిన వాడివి. అక్కడ రాయబడి ఉంది, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను అన్నాడు. నీ శ్రమలో తోడుగా ఉన్నవాడు ఆయనే, నిన్ను విడిపించి గొప్ప చేసిన వాడు ఆయనే. మనం ఆరాధించకుండా ఎలా ఉండగలవు? భద్రపరుచుచున్న దేవుణ్ణి ఆరాధించు, ఆరాధించు, ఆరాధించు.